దేశంలోని మహిమాన్విత ఆలయాన్ని వైభవాన్ని విశిష్టతను తెలియజేసే ప్రత్యేక కార్యక్రమం దివ్యధామానికి స్వాగతం సుస్వాగతం. శివుడు ఆదిదేవుడు, మహాదేవుడు, సకల చరాచర సృష్టిని నడిపించే లయాకారుడు. అలాంటి మృత్యుంజయుడిని పూజిస్తే చాలు మన జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి పరమేశ్వరుని పూజించేందుకు దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలోని అనేక సుప్రసిద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయాల్లో ముఖ్యమైన చారిత్రక మరకత శివాలయంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి దివ్యాధామం కార్యక్రమంలో చూసేద్దాం. తెలంగాణలోని అత్యద్భుత మరకత శివలింగం ఆలయం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందీప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రంలో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. పర్లి వైద్యనాథుని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం ఇక్కడ ఉండటమే ఈ ఆలయ ప్రత్యేకత. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత శివలింగం ఎంతో మహిమాన్వితమైంది. శివలింగం, పార్థివలింగం, స్ఫటికలింగం, సైకతలింగం ఇలా వివిధ రూపాల్లో ఇక్కడ శివలింగం దర్శనమిస్తుంది. అందులోనూ మరకతలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. ఆ రూపాన్ని చూస్తే చాలు శరీరం, మనస్సు పులకరించిపోతుంది. చాలా ప్రాచీనమైనది బ్రహ్మసూత్ర మరకత లింగం. ఏది అనుకుంటే అది దేవుడు మనకి ఇస్తాడు. అన్ని కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ మేము 20 ఏళ్ళుగా వస్తున్నాం, 20-25 సంవత్సరాలుగా ఎప్పటికీ ఇక్కడికే వస్తున్నాం. ఇది నేను ఎక్కబట్టి 1 ఇయర్ అయిపోయింది. అసలు ఈ 1 ఇయర్ లోపు అసలు జనాల భక్తి రద్దీ ఎక్కువైపోయింది. వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా మనకు పోలీసు వారు, మా కమిటీ వారు, మా ఆలయం చిన్నలు పెద్దలు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని మేము మనసులో కొడుతున్నాము. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆటో సౌకర్యం ఉంది. మన కమిటీ నుంచి మళ్ళీ మనం అసలు సేవా కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొంటున్నారు. ఇంకా సహకరించాలని భక్తులను అందరినీ కోరుకుంటూ ఇది నా విన్నపము. జాతర అంటే విపరీతమైన జాతర. జనము ఇక్కడ స్థలం సరిపోతలేదు. ఆయన పేరు మీద ఉన్నది, శాసనం మీద ఉన్నది. ఎవరు దోసుకున్నారో, ఎక్కడ దోసుకున్నారో. ఒక్క 8 గుంటల భూమి మిగిలబట్టిరు. అది ఎక్కడికి రావాలి, ఏం రావాలి, అది స్థలం సరిపోతలేదు. మేము ఇక్కడ సేవ చేస్తున్నాము, ఇంతమందిని సేవ చేస్తున్నాము. ఇది గుడి కట్టించంటే ఇది ప్రభుత్వము కలియుగం మొత్తము వచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడ దేశము ఎక్కడెక్కడికి వెళ్ళి అంతా హైదరాబాదు, ఇక్కడికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి మొత్తం హైదరాబాద్ మొత్తం కదిలింది. ఇగో స్థలం సరిపోతలేదు, ఏం చేయాలి? తెలంగాణ ప్రాంతం ఎన్నో మహా అద్భుత శివాలయాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా బ్రహ్మసూత్ర లింగాలు కలిగి ఉన్న శివాలయాలు మనకు అనేకం కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో నిర్మితమైన అనేక సుప్రసిద్ధ ఆలయాలన్నీ బ్రహ్మసూత్ర శివలింగాలే. వరంగల్లోని ప్రముఖ దేవాలయం 1000 స్తంభాల గుడి, ములుగు జిల్లాలోని రామప్ప గుడి ఆలయాల్లోనూ మనకు ఇలా బ్రహ్మసూత్ర శివలింగాలు కనిపిస్తాయి. బ్రహ్మసూత్ర శివలింగాన్ని సేవిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. 1000 శివలింగాల్ని దర్శించిన ఫలితం వస్తుందంటారు ఆధ్యాత్మికవేత్తలు. శివలింగము ఇక్కడ ప్రత్యక్షమైన శివుడు, భక్తులకు కానీ అనుసంధానమైన దేవుడు. మేము శివుని చాలా నమ్ముతాం. అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ గుడికాడికి వస్తూ ఉన్నాం. 2012లో ఇక్కడ కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి భక్తుల రద్దీ పెరుగుతూ ఉన్నది. భగవంతుడు చల్లగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక స్థానిక ఎమ్మెల్యే గారు కళ్యాణ గారు ఆశీర్వాదంతో, ఈ గ్రామ పెద్దలు, గ్రామ చైర్మన్ గోపాలరెడ్డి గారు, చందీప గ్రామ ప్రజలు కూడా వచ్చిన భక్తులకు చాలా జాగ్రత్త దగ్గరుండి దర్శనం చేపించడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ఈ పార్కింగ్ సమస్యలు కానీ అనేకమైన సమస్యలు ఉన్నా దగ్గరుండి చూసి భక్తులకు అతిథిగా పనిచేసి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా రాష్ట్ర ప్రజలు అతి పురాతన చాణక్య శివలింగము మా 11 సెకండ్ కాశీగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా శంకర్పల్లి ఎవరు తెలియదు కాబట్టి అడ్రస్ అనుకొని ఈరోజు దర్శనం చేసుకున్నాము. దాని గురించి మాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఏం లేదు, అంతా బాగుంది. కానీ రానిక పోనీకే గ్రామవాసులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చుట్టుపక్కల రైతులు ఎవరైనా ఉండేసి సహాయం చేసేస్తే మాకు ఒక వచ్చిన భక్తులకు కూడా చాలా సౌకర్యం ఉంటుంది అంటున్నాం. కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది.
పెద్ద మనుషులు కానీ కొద్దిగా అంగవికలాంగులు కానీ రానికి అవుతుంది. గ్రామ ప్రజలు ఎంతైనా సహకారంతో ఇంతవరకు ఈ దర్శనం చేసుకున్నాము. ఎప్పుడూ రుణపడి ఉన్నాము. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా అదృష్టవంతులు, అందులో మేము కూడా ఉన్నాము. కాబట్టి అందరికీ కలిసి దీనికి ఒక దారికి చూపాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. అదొకటి అయితే భక్తులుగా నేను ఇక్కడ చూసిన ఇబ్బంది పెడుతున్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈ మీడియాతో తెలిస్తే ఎవరైనా ముందుకు వచ్చి దీనికి పరిష్కారం చేస్తారని మేము ఆశ. అరుదైన మరకత లింగం కొలువై ఉన్న చందీప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మూచుకుంద నది ఒడ్డున కొలువై ఉంది ఈ క్షేత్రం. క్రీస్తు శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 1101 సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని అదే శాసనంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 920 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాల పరీక్షకులోనే శిథిలమైపోయింది. కొన్నేళ్ల క్రితం కొందరు భక్తులు పూనుకొని ఈ మహా ఆలయాన్ని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు. ఈ మరకత శివలింగం కలిగిన చందిప్ప మరకత లింగానికి పర్లిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్తారు పండితులు. చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ సోమేశ్వరుడు వైద్యనాథుడని, ఈ లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు ఆలయ అర్చకులు. భక్తజనులకి చందిప్ప గ్రామ శివాలయం వారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఈ యొక్క కార్తీక మాసోత్సవంలో ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క క్షేత్రం ఎక్కడ ఉందంటే మన తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఉంది. ఈ యొక్క క్షేత్రం 11వ శతాబ్దంలో 6వ విక్రమాదిత్యుడైనటువంటి చాళుక్య రాజులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయము 157 ఎకరాలలో విస్తీర్ణంలో ఉండేది. కాలక్రమేణా అన్నీ కూడా వెళ్ళిపోయి ఇప్పుడు 1 ఎకరాలోనే మాత్రమే ఈ యొక్క క్షేత్రం ఉండడం జరుగుతుంది. ఈ యొక్క క్షేత్ర విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్వామివారు స్వయంగా బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. అంటే బ్రహ్మసూత్ర యొక్క విషయం ఏమిటంటే మీరు ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకున్నా కానీ 1 సార్లు దర్శించుకున్న పుణ్యఫలం వస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఆటంకాలున్నా సరే మన యొక్క జీవితంలో వివాహ ఆటంకాలు ఉంటాయి. అలాగే సత్సంతాన ఫలము కొంతమందికి కలగకుండా ఉంటుంది. అలాగే గృహ దోష పరిహారాలు ఉంటాయి. అలాంటి ఏ దోషాలున్నా సరే స్వామివారిని ఒక్కసారి సందర్శించి అభిషేకించుకుంటే ఆ యొక్క బాధలన్నీ కూడా తీరిపోయి సుఖశాంతులతో ఉంటారు. ఓం నమః శివాయ. మరకత శివాలయంలోని సోమేశ్వరుడు అభిషేక ప్రియుడు. 5 సోమవారాలు గాని 5 పౌర్ణములు గాని 5 మాస శివరాత్రులు గాని మరకతలింగాన్ని అర్చిస్తే సకల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి కైలాస ప్రాప్తి తథ్యమని చెప్తారు. అంతేకాదు బ్రహ్మీ ముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. మరకత శివాలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఆలయ ప్రాంగణంలో వెలిసిన కాలభైరవుడు ఆవరణను 1000 కళ్లతో రక్షిస్తూ ఉంటాడు. ఆదివారం కాలభైరవుణ్ణి పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు శివపుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి. అందుకే ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కొన్నేళ్ల క్రితం వరకు భక్తుల నిరాదరణకు గురైంది. పండుగలప్పుడు తప్ప మామూలు రోజుల్లో భక్తులు వచ్చేవారు కాదు. 2007లో శివరాత్రి సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేశాడు. అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందటంతో దానిని మరకత లింగంగా గుర్తించాడు. తర్వాత చందిప్ప చరిత్ర తెలుసుకుని భక్తుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించాడు. 1100ల శతాబ్దం నుంచి ఈ గుడి నిర్మించబడి చాళుక్య రాజులు శ్రీ విక్రమాదిత్యుడు కాలంలో రాజుల పరిపాలన నుంచి ఇక్కడ రాముల వారే స్వయంగా మన లింగాన్ని స్పర్శించినట్టు తెలుపుతున్నారు పురాణాల్లో. ఇక్కడ ఉన్న నాగఉబ్బెలి అనేది రాయి ఉంది. దాంట్లో చరిత్ర, ఈ గుడి చరిత్ర ఈ ఉబ్బెలిలో దాంట్లో వెతికితేనే దొరికింది. ఎందుకంటే ఇక్కడ ఒకటి క్షేత్రపాలకుడు అంటే కాలభైరవుడు,
కాశీలోనే కాలభైరవుడు ఉన్నాడు, మన చందిప గ్రామంలో కాలభైరవుడు ఉన్నాడు. ఎందుకంటే ఈ శివునికి 5 మంది పాపాలదారులు ఉన్నారు, ద్వారపాలకులు 5 మంది ఉన్నారు. ఇంకోటి లక్ష్మీ గణపతి కూడా ఇక్కడే ఉంది ఒక 500 మీటర్లో. ఎందుకంటే ద్వారపాలకులు 5 మందిని దాటితే శివుని విగ్రహానికి తాకగల శక్తి ఉంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఒక 10,000 మంది జనాభా ఉండొచ్చు. కాకపోతే వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన ప్రోగ్రాం కానీ ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా చేస్తున్నారు. ఈసారి మాత్రం జనసంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ క్షేత్రంలో శ్రావణం, కార్తీక మాసాల్లో విశేష పూజలు జరుగుతాయి. శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ వాసులు వాతావరణంలో వెళ్లి రావటానికి అనువైన క్షేత్రమిది. మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుందని, ఈ ఆలయ సందర్శన మేలు చేస్తుందంటున్నారు ఆలయ నిర్వాహకులు. ఇక్కడ వచ్చిన భక్తులకు ఒకసారి వాళ్ళు వచ్చి శివయ్య దగ్గరికి ఇక్కడ చందిప మకర శివలింగం వచ్చిన వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు, వాళ్ళకు సిరి సంపదలు, అన్ని రకాల దేవుడు వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇచ్చుకుంటూ ఒకసారి శివాలయాన్ని దర్శించుకుంటే 1000 శివాలయాన్ని దర్శించుకున్నటువంటి పుణ్యము ఈ మరకత శివాలయం చందిప గ్రామంలో వెలిసింది. కాబట్టి ఈ మరకత శివలింగానికి ముఖ్యంగా ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శివాలయానికి భక్తులు విశేషంగా ఒక 1 మంత్ నుంచి విశేషంగా జనాలు తాకిడి బాగా ఉరుతుంది. ఇక్కడ మన చైర్మన్ గారు గోపాల్ రెడ్డి గారు బాగా ఇక్కడ ఉన్న భక్తులకు సరిపడినటువంటి ఏర్పాట్లు, వాళ్ళకు ఏది తగ్గకుండా వాళ్ళ సరైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకున్నటువంటి చైర్మన్ గారు వారితో బృందం అందరికీ ఇక్కడ ఏర్పాట్లు చేసినందుకు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. చందిప ఆలయానికి విక్రమాదిత్యుడు కాలంలోనే వందలాది ఎకరాలు మాన్యాలుగా సమర్పించినట్లు ఇక్కడి శాసనం తెలియజేస్తుంది. ఆలయ నిర్వహణ, విశేష పూజలు, శివరాత్రి వంటి ఉత్సవాల నిర్వహణకు దాదాపు 254 ఎకరాలు కేటాయించినట్లు అందులో ఉంది. ఇక ఆలయానికి పశ్చిమ దిశలో 153 ఎకరాలు, తూర్పు దిశలో 2.20 ఎకరాలు, వరి పంట, పూల తోట కోసమని 54 ఎకరాలు, ఆలయ అర్చకులకు నిత్యాన్నదానం కోసం మరిన్ని ఎకరాలు, ఇలా అపారమైన మాన్యాలు ఉన్నాయి. చందిప్ప క్షేత్రం హైదరాబాదుకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్లోని మెహదీపట్నం బస్టాండ్ నుంచి శంకర్పల్లి వరకు బస్సులో వెళ్లాలి. శంకర్పల్లి వెళ్లటానికి ప్రతి అరగంటకు బస్సులు లభిస్తాయి. శంకర్పల్లి నుంచి సులభంగా ఆటోలో వెళ్లొచ్చు లేదా సొంత వాహనాల్లో సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కూడా వాహనాల ద్వారా సులభంగానే చేరుకోవచ్చు. ఈ యొక్క మరగత లింగేశ్వర స్వామి దేవస్థానం మన శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో పురాతనమైనటువంటి ఈ యొక్క శివాలయం. అంటే 11వ శతాబ్దంలో ఉన్నటువంటి చాళుక్య రాజుల యొక్క మరకతంతో కూడిన బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అనగా బ్రహ్మసూత్రం అనగా ఈ యొక్క లింగాన్ని కనుక మనం అభిషేకించిన, దర్శించిన, ఎలాంటి శుభకార్యం చేసిన కోటి రేట్ల ఫలితం. అంటే మనం కోటి శివాలయాలు దర్శించుకుంటే ఎంతటి ఫలితమో ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్న అంతటి మహాఫలితం అనేది మనకు వస్తుంది. ఇక్కడ పౌర్ణమి నాడు, అమావాస్య నాడు విశేషంగా భక్తులు నలుమూల రాష్ట్రాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. అలానే ఇక్కడ మనకు కాళభైరవ స్వామి క్షేత్రపాలు కూడా నివసిస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క క్షేత్రాన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రక్షణగా ఉండి, ఈ యొక్క క్షేత్రాన్ని రక్షణగా ఉంటూ కాళభైరవ స్వామి ఈ యొక్క రక్షణగా ఈ యొక్క దేవాలయాన్ని రక్షిస్తూ ఉంటారు. అంటే మనకు కాళభైరవ స్వామి వచ్చేసి కాశీలో మరియు ఇక్కడ మాత్రమే కాళభైరవ స్వామి యొక్క దేవాలయానికి క్షేత్రపాలకుడుగా ఉన్నారు. అంటే ఇక్కడ విశేషంగా అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ఆది సోమవారాల్లో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు నలుమూల రాష్ట్రాల నుండి వచ్చి స్వామివారిని పరి విధాలుగా ప్రార్థించుకొని అభిషేకాలు అని కూడా చేసుకుంటూ వెళ్తుంటారు. మహిమాన్వితమైన చందిప్ప శివాలయం ఎంతో విశిష్టమైంది. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి చారిత్రక మహిమాన్విత ఆలయాలను దర్శించుకోలేం. మీకు సమయం ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి.